కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూమిని గ్రామ సర్పంచ్ జాన్ బాషా కబ్జా చేశారని స్వామివారి సేవా సంఘం ఆరోపణలు చేసింది. ఆక్రమించిన భూములను వెంటనే దేవాలయానికి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. సుమారుగా 500 ఏళ్ల చరిత్ర కలిగిన భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేశారన్నారు. ఈ విషయాన్ని నాయకులకు, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, స్వామివారి స్థలాన్ని తిరిగి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్లస్ క్లబ్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేవా సంఘం సభ్యులు ప్రొఫెసర్ జొన్నవిత్తుల వెంకటప్పయ్య, ఏపీ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె వెంకటవేణు, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సోము వెంకటలక్ష్మి పలువురు పాల్గొన్నారు. ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లాలో సాయిపురం గ్రామంలో ఉంది. ఇది కబ్జాలకు గురయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జనం, అలాగే ఈ అర్చకులు కూడాను. ఈ యొక్క సమస్యని గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ లో ప్రస్తుతానికి ఒక ఏడాది నుంచి చైర్మన్ గారు అపాయింట్ అవ్వలేదు. ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ని మేము కోరేది ఏంటంటే ఎండోమెంట్స్ చైర్మన్ గారిని వెంటనే అపాయింట్ చేసి ఈ సమస్యని సుమోటోగా తీసుకొని ఈ యొక్క కబ్జా అయిన ఈ ప్రదేశాన్ని అంతా కూడా దేవాలయానికి అప్పచెప్పవలసిందిగా మనం మన సీఎం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరుతున్నాం. ప్రస్తుతానికి మెంబర్ గారు వర్క్ చేస్తున్నారు, కానీ అంత ఇదిగా కేసుల్ని పరిశీలించినట్టుగా అవ్వటం లేదు, వాయిదాలు పడిపోతున్నాయి. కాబట్టి అర్జెంట్ గా గవర్నమెంట్ చైర్మన్ గారిని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ లో చైర్మన్ గారిని అపాయింట్ చేసి ఈ కేసుని సుమోటోగా తీసుకుని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. పేరు డాక్టర్ వెంకటవేణు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భూములు అన్యాక్రాంతం జరుగుతున్నాయి. దీంట్లో కేవలము ఎండోమెంట్ అధికారం, అదే ఎండోమెంట్ లో ఉంటేనే అవి దేవస్థానం భూములు అనేటువంటి కోణంలో ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ దేవస్థానాలు ఎంతో మంది దాతల యొక్క కృషి ఫలితంగా చాలా దేవాలయాలు మన రాష్ట్రంలో వెలువొందాయి. అది మతం ఏదైనా కానివ్వండి, ఏ మతంలో ఉన్నా సరే దాతల సహకారాలతో మాత్రమే దేవాలయాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలతోటి వెలువడినటువంటి మహామహిమైనటువంటి దేవాలయము ఈ నరసింహస్వామి దేవాలయం. 450 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయము ఇన్ని సంవత్సరాల పాటు దేదీప్యమంగా వెలిగిన తర్వాత ఈ 2024వ సంవత్సరంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒక కోణంలో తను ఆ భూములో ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని తన పేరు కొంత రాయించుకోవడం, అలాగే ఏదైతే చెరువు ఉందో అంటే దేవాలయానికి సంబంధించిన చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని కోనేరు అంటాం మనం ఏంటంటే దేవాలయ పరిభాషలో కోనేరు అంటాం. ఆ కోనేరుని దాన్ని పంచాయతీ కింద కన్వర్షన్ చేసిస్తే తర్వాత మరి ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పోరాటం చేసి తిరిగి దాన్ని మళ్ళీ దేవాలయం కోనేరుగా ప్రకటించుకోవడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ తన యొక్క తప్పుడు పత్రాలు ఇవన్నీ కూడా ఆ సర్పంచ్ సృష్టించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా తిరిగి కృష్ణా జిల్లా ఉయ్యూరులో 8 ఎకరాల 70 సెంట్లో భూమి కబ్జా అవ్వడం జరిగింది. దీన్ని ఖండిస్తూ మేమందరం కూడా కూటమి ప్రభుత్వం సాయిపురం గ్రామంలో కబ్జాకు జరిగింది. దీన్ని అందరూ కూడా నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, జయాంధ్ర సమాచార హక్కు సంఘం, అదే రకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా ఈ మీడియా సమావేశంలో నేను చెప్పకూడదు, కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఎవరైతే న్యాయం చేయమని మన అధికారుల దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళు ఉండగా బాధితుల మీద దాడులు జరుగుతున్నాయంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా సిగ్గుచేటిది. మొన్న విజయనగరం జిల్లాలో కూడా స్థలం కబ్జాకి జరిగిందని చెప్పి ఒక రౌడీ షీటర్ మీద వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే ఎంఆర్ఓ గారు ఉండగా ఆ వ్యక్తి మీద దాడి జరిగిందంటే ఇందులో మనకి ఏమర్థమవుతుందని మాకు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిందా అన్న విషయం కూడా అర్థమవుతోంది. కృష్ణా జిల్లా